నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి పలు రకాల పథకాలు ప్రవేశపెడుతుందని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ ఆర్టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, అదనపు కలెక్టర్ సంపత్ రావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, డిడబ్ల్యూఓ శిరీష, జిల్లాలోని వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, టీజీఓ, టీఎన్జీఓ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. श्रीमते नारायणाय नमः। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि। पश्चिम कुंडलन्नम अविनियमन विदेशे नवरत्नालु गायामि जनार्दन समर्पयामि समस्तदेवहि। श्रीमते नारायणाय नमः। तदेव लग्नं तदिरं तदेव ताराबलं चन्द्राबलं तदेव विद्याबलं तदेव दैवाबलं तदेव लक्ष्मी प्रदेङ्गस्वामी। यत्र योगेश्वरा कृष्णत्रभास्त्रो तत्र श्रीवियोर्पोतिर्द्रभानि द्रवद्रममास
కాబట్టి మనకు ఇక్కడికి బోర్ కూడా ఒకటి మేడం గారు మంజూరు చేస్తున్నారు. వారికి అందరూ మన తరఫున ధన్యవాదాలు. అందరూ సఫలంగా ఉంటాం. బోరు మోటార్ కూడా మంజూరు చేస్తాను. ఇప్పలగడ్డ ఒక వెనుకబడ్డ గ్రామం, మరి పేదలు ఉండేటువంటి గ్రామం. రాఘవపట్నం కూడా మొదటి నుంచి నాకు చిన్నతనం నుంచి కూడా మరి సమ్మక్క సారలమ్మ జాతర పోయినప్పటి నుంచి కానీ మరి పూర్వం నుంచి కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కంచుకోటలాగా మాకు ఎన్నంటి ఉంటా ఉన్నారు మీరందరూ. మరి ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ ఇళ్ళకు ముగ్గు పోయడం, ఆ ముగ్గులో మరి మీరందరూ కూడా ఒక్క దగ్గర వచ్చి ఇల్లులు కట్టుకోవడం కూడా చాలా సంతోషం. ఆ కాలనీకి సీతక్క కాలనీ అని పెట్టడం ఇంకా నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. సో ఈరోజు కలెక్టర్ గారు మరి మీ గ్రామ పంచాయతీని సెలెక్షన్ చేసి ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, మంచిగా గ్రామ సభలు కూడా బాగా చేసుకున్నారు, గొడవలు లేకుండా అంతా కూల్గా. అందుకని ఆదర్శ గ్రామంగా మీ రాఘవపట్నం గ్రామ పంచాయతీని ఎన్నిక చేసి దాంట్లో మరి ఈ రకంగా 100% ఉన్న వాళ్ళందరికీ కూడా పేద వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని కలెక్టర్ గారు లిస్టు తయారు చేసి నా ముందుకు పంపించడం జరిగింది. 100% మనం ఇద్దాం సార్ అని ఈరోజు చెప్పడంతో మరి వారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు. డిఎస్పీ గారికి, చందర్ లైబ్రరీ చైర్మన్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి,